మెగావారి అమ్మాయి నిహారిక కొణిదెల తన కాశీ ట్రిప్ అనుభవానికి సంబంధించి కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్‌ని షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఆవిడ చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిహారిక కాశీ అనుభవం గురించి ఏం చెప్పారంటే, దాదాపుగా 2 ఏళ్లుగా కాశీ వెళ్లాలనే కోరిక నా మనసులో ఉంది. ఎన్నోసార్లు ప్లాన్ చేసుకున్నాను. కానీ ప్రతిసారి ఏదో ఒక కారణంతో వాయిదా పడుతూనే వచ్చింది. జీవితం తన దారిలో సాగిపోయింది. ఒక సాధారణ రోజు మా ఇంటి పక్కన వారు కాశీలో ఆశీర్వదించబడిన ఒక రుద్రాక్షని నాకు బహుమతిగా ఇచ్చారు. అది చిన్న బహుమతే అయినా నా మనసుకి అదొక సంకేతంలా అనిపించింది. నేను మహాదేవుడిని దర్శించేందుకు ఎదురు చూస్తున్నానని అనుకున్నాను. కానీ నిజానికి నన్ను తన దగ్గరికి పిలుచుకోవడానికి ఆయనే నా కోసం ఎదురు చూస్తున్నారు. ఆ రాత్రే నేను నా ప్రయాణం కోసం టికెట్స్ బుక్ చేశాను. 27/1/2026. కాశీ మీ జీవితాన్ని ఎలా మారుస్తుందో ఎవరూ పూర్తిగా చెప్పలేరు. చెప్పాలని అనుకున్నా మాటల్లో చెప్పలేని ఒక అద్భుతమైన అనుభూతి అది. కాశీ మిమ్మల్ని కేవలం ఆహ్వానించదు. మీలోని అహంకారం, భ్రమలు, అనవసరమైన భారాలన్నిటినీ తొలగిస్తుంది. కానీ చివరికి మిగిలేది నిజం మాత్రమే. మిమ్మల్ని లోపల నుంచి మార్చి మీలో ఎప్పటినుంచో ఉన్న బలాన్ని మీకే పరిచయం చేస్తుంది. వారణాసి నేలపై నా పాదం పడిన క్షణం అది కొత్త ప్రదేశానికి వచ్చిన అనుభూతి కాదు. ఎన్నాళ్ళో దూరంగా ఉన్న ఇంటికి వచ్చిన భావన కలిగింది. ఆయనని నేను ప్రతి చోట చూశాను. నిశ్శబ్దంలో, గుడిగంటల నాదంలో, గంగానదిలో, చితామస్పంలో, నేను తీసుకున్న ప్రతి శ్వాసలో. ఆయనే ఆది, ఆయనే అంతం. ఆయనే ఆ రెండిటి మధ్య ఉన్న ప్రతి అడుగు. ఈ జన్మలోనే కాదు, ప్రతి జన్మలోనూ నేను కోరుకునే గొప్ప వరం ఒక్కటే. మహాదేవుడిని నా జీవితానికి మార్గదర్శిగా పిలుచుకునే అదృష్టం నాకు ఎప్పటికీ ఉండాలి. ఆయన కుమార్తెగా శాశ్వతంగా ఉండాలి. శంభో అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు నిహారిక. ఆవిడ చేసిన ఆ పోస్ట్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.